ఎక్కడ కూర్చున్నావేంటి తులసి? ఇందాక దాక్షాయణి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. వెళ్తే రాహుల్ బ్యాగ్ సర్దుకొని నేను వెళతాను అని అన్నాడు. చూడు తులసి, వాడు వెళ్ళిపోతానంటున్నాడు. ఇంకేంట్రా, తులసి అంత ఖచ్చితంగా చెప్తుందిగా. అందుకేగా ఆగింది. ఏంటో ఇది, అటేమో వాడు పాజిటివ్, ఇదేమో నెగిటివ్. ఇందాక అంతా కలిసి నా బ్రతుకుని ముక్కలు చేస్తారా? రాహుల్ దగ్గరికి వెళ్ళు అంటావు. దీని గురించి ఆలోచించిన వద్దు, అసలు పట్టించుకోనే వద్దు. చూడు, ఇదేమో అసహించుకుంటుంది, వాడేమో విసిగిపోయాడు. ఇంక ఈ సమస్య సెటిల్ అయ్యేలా లేదు తులసి. అయినా మనమేం చేయగలం తులసి? అలా అని వదిలేస్తామా? లక్ష్మిని, రాహుల్ని అంగీకరించింది మనం, వాళ్ళ పెళ్లి చేసింది మనం. వాళ్ళు కలిసి ఉండేలా చేయాల్సిన బాధ్యత కూడా మనదే. వాళ్ళు దూరం కాకుండా దగ్గర చేసే బాధ్యత కూడా మనదే. మనమే ఏదో ఒకటి చెయ్యాలి ఆదిత్య. అయితే కొన్నాళ్ళు మళ్ళీ లక్ష్మిని ఇక్కడే ఉండనివ్వాలా? ఉంటే లేనిపోని గొడవలు క్రియేట్ చేస్తుంది కదా తులసి. చేస్తే చేసిందిలే, ఇన్నేళ్లు పడ్డాం కదా, ఇంకొన్నాళ్ళు ఓపిక పడదాం. మనం ఓపికగా ఎదురు చూస్తే లక్ష్మి మనసు మారొచ్చు ఆదిత్య. మారుతుందంటావా? మారొచ్చు. పాజిటివ్గా ఆలోచిద్దాం. తను మనసు మారితే మనందరం హ్యాపీగా ఉండొచ్చు. మనకింక ఏ టెన్షను ఉండదు. దానికి నువ్వంటే పడదు గాని నువ్వు దాని సంతోషం కోరుతున్నావు. నువ్వు గ్రేట్ తులసి. ఆదిత్య, రే ఆదిత్య, రే బారెడు పొద్దెక్కిందిరా, ఇంకా నిద్రపోతున్నావు? లేవరా, లే. కాసేపు పడుకోనివ్వమ్మా. ఏంట్రా పడుకునేది? లే లే, అమ్మా. ఇవాళ నీ పండగ. నా పండగ? అవునరా. లేచి ఇద్దరు స్నానాలు చేసి గుడికెళ్ళి రండి. జరగాల్సిన కార్యక్రమం అవిఘ్నంగా జరగాలని దండం పెట్టుకుని రండి. నేను వెళ్ళి తులసిని రెడీ అవ్వమని చెప్తాను. నువ్వు రెడీ అవ్వు. తులసి, తులసి. నువ్వు స్నానం చేసి నువ్వు వాడు గుడికెళ్ళి అర్చన చేయించుకుని రండి. జీవితాంతం సంతోషంగా ఉండేలా దీవించమని ప్రార్థించుకుని రండి. ఇవాళ రాత్రి ఇంట్లో శుభకార్యం. అయ్యో, కాస్త సిగ్గు వాడి కోసం కూడా దాచు. అంతా ఇక్కడే ఒలకబోయకు. వెళ్ళు వెళ్ళు, త్వరగా రెడీ అయ్యిరా. ఈ రోజంతా సంతోషంగా ఉండు. ఇద్దరు సంతోషాలు పంచుకోండి. ఎన్నాళ్ళ నుంచో వాడు ఎదురు చూస్తున్నాడు. ఆల్ ది బెస్ట్.
అమ్మగారు అమ్మగారు వచ్చావా? మీరు పూల బొట్టలు ఆర్డర్ చేశారు కదమ్మా, తెచ్చానమ్మా. అక్కడ పెట్టు. ఎవరు ప్రియా? అరే, టైంకి పూలు భలే తెప్పించావే. పూలు లేకపోతే ఏం బాగుంటుంది దాక్షాయిని? అయినా దుర్గమ్మ తెప్పిస్తుందిగా. ఎవరి ముచ్చట వాళ్ళది. అంతేలే కాని పద మనం వెళ్దాం. ఆ, దాక్షాయిని, వదిన చెప్పింది నిజమేనంటావా? నమ్మి వెళ్ళి నవ్వుల పాలు కాం కదా? అంత గట్టిగానే చెప్పింది కదా, అబద్ధం చెప్తుందా? పెళ్ళయిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఇలాంటివి చాలా చేసింది. ఆఖరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించడం, బుట్ట బోర్లించడం చాలా చూశాను. నాకెందుకో ఎంత నచ్చ చెప్పుకున్నా నా మనస్సుకి నమ్మబుద్ధి కావడం లేదు దాక్షాయిని. కానివ్వు, ఎవరి పాపం వాళ్ళదే. మనం వెళ్దాం. మోసం చేస్తే 4 తూలిపోద్దాం. తులసి జీవితం బాగుపడినప్పుడు ఎన్ని దులిపితే ఏం ప్రయోజనం? ఇదే లాస్ట్. ఈసారి దాటేయాలని చూస్తే ఇద్దరిని తీసుకొచ్చి ఆ శుభకార్యం జరిపించేయడమే. అంతేనంటావా? అంతే. అన్నది అన్నట్టు చేయడం వదినకు అలవాట్లేదు. మెలికి పెట్టడంలో దిట్ట. ఇప్పుడు మళ్ళీ ఏం మెలికి పెడుతుందో అని భయంగా ఉంది. అవును ప్రియా, నువ్వనేది కరెక్టే. మెలికల్లో దుర్గమ్మ ఫస్ట్. తులసి, ఏంటి తులసి, దుర్గమ్మ మళ్ళీ ఏదైనా చేసిందా? శోభన ఏమైనా వాయిదా వేసిందా? నేను కూడా మీలాగే ఆలోచించాను. అసలు ఆవిడ మాటల్ని నమ్మబుద్దే కాలేదు. ఏదో కొత్త నాటకానికి తెరదించింది అనుకున్నాను. రాత్రి దుర్గమ్మ అలా మాట్లాడుతుంది, ఇలా మారిపోతుంది, ఈ శుభకార్యానికి ఒప్పుకుంటుంది అని కలలో కూడా ఊహించలేదు. ఆశ్చర్యంలోనే ఉన్నాను. అబద్ధమని గట్టిగా నమ్మాను. చెప్పింది చేస్తుందని నాకు నమ్మకం. మీరు నమ్మొచ్చు. మార్పుని ఆహ్వానించాలి. నిజంగా మారితే తప్పకుండా ఆహ్వానించాలి. ఏం ప్రియా, ఇప్పుడేమంటావు? తులసి చెప్తే నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. సరే సరే, మీరు వచ్చేయండి. సరే ప్రియా, మనం కూడా వెళ్దాం పద. నమ్మకం నమ్మకమే, గమనించడం గమనించడమే. ఇది మరీ బాగుంది. పద ప్రియా, పట్టుకో. పద. నాకసలు ఏం జరిగిందో, ఎందుకు దుర్గమ్మలా అందో ఎంతకీ అర్థం కావడం లేదు. అంత మొండిది, ఇంత మొండిది. ఎంత పంతం, ఎంతెంతో పంతం. మెట్టు దిగదు, మాట తగ్గదు. ససేమిరా సరే అని అననే అనదు, కానీ అన్నది. అలాంటిది ఆవిడ సింపుల్గా సరే అనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అంతే, నీలాగే అవాక్కయ్యాను. మనం రచ్చ చేసినా, పిచ్చి పిచ్చిగా పంచాయతీ పెట్టుకున్నా తల అస్సలు ఆడించదనుకున్నా. కానీ అసలు పెద్దగా అడగకుండానే, ఎలాంటి గొడవ చేయకుండానే ఓకే అంది. ఒక విధంగా మనం అదృష్టవంతులమే అనుకోవాలి. ఆవిడన్న ప్రకారం ఆ శోభనం జరిగిపోతే మనం వచ్చిన పని పూర్తయినట్టే. ఆ దాక్షాయణి దగ్గర మనకి రావాల్సిన డబ్బుల్ని తీసుకొని మన దారిన మనం వెళ్ళడమే. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ పోషించాల్సి వస్తే ముందే అన్ని విషయాలు, అవతల క్యారెక్టర్స్ అన్ని స్టడీ చేసి రావాలి. ఇప్పట్లాగా వచ్చి ఇరుక్కుపోయి టెన్షన్ పడొద్దు. అంతే అంతే, ఈ దుర్గమ్మ లాంటి పాత్ర ఎదురవుతే మన చావుకొస్తుంది. ఏంటి? అటు చూడు, ఎవరో బయట నిలబడి వింటున్నారు.
వేలు పచ్చడైంది. గోరు చుట్టు మీద రోకలు పోటంటే ఇదే. ముసల్ది చచ్చింది. తలుపుల సందున ఉన్న వేళ్లు నలిగినట్టున్నాయి. మాటలు వినాలని నక్కింది, వేళ్లు చిట్లు చచ్చింది. అయ్యో పాపం. పాపం అనుకో, మనం అన్యాయం అయిపోతాం. మనం అసలు ఏ విషయాన్ని గట్టిగా మాట్లాడకూడదు. మన నీడని కూడా మనం నమ్మే పని లేదు. జాగ్రత్తగా ఉండాలి. శోభనం జరిపించి మనం కామ్గా బిచాణ ఎత్తేయాలి. సరేనా? అవును, అసలు మనం అందాక ఎందుకుండాలి? ఆ దుర్గమ్మ శోభనానికి ఒప్పుకుంది కదా, ఇంకా మనం ఉండాల్సిన పనేంటి? ఆ దాక్షాయణికి చెప్పి వెళ్ళొచ్చు కదా. అదే పాయింటే, అడిగి చూడాలి. చూసొత్తాడో చూడకుండా వత్తాడో, ఎంతలా చిట్లిందో, ఎంత రక్తం కారిపోయిందో. మొదనష్టపోళ్ళు ముసల్దాని ఏడుపు తగిలే తీరుతుంది. నాలాగే వాళ్ళు కూడా బాధ అనుభవించి తీరుతారు. నానమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో, ఏమైంది? ఓహ్, ఓహ్, ఓహ్. దుర్మార్గుడు కావాలని చేసుంటాడు. వాడి పీకని కొయ్యాలనిపిస్తుంది. వాళ్ళ పీకలు కొయ్యటం తర్వాతే నాకిక్కడ మన పీఠాలు కదిలాయి అనిపిస్తుంది. కోడలిగా ఉన్నా పోయినా మనం ఏదో ఒకటి చేసి తీరాలి. హా, అత్తయ్య ఇలా సడన్ గా ప్లేట్ ఫిరాయించడం, నన్ను తీసి పడేసినట్టు మాట్లాడడం అస్సలు నచ్చట్లేదు. పుండు మీద కారం చల్లితే హా, కారవా? పసుపు పెడితేనే తాత ముత్తాతలు కనిపిస్తున్నారు. ఏ నీ వేలి మీద కాదు, నాకు నీకు అలా అవ్వాలని చేసినట్టయింది. నా మాట పట్టించుకోకుండా ఎలా మాట్లాడింది, ఎన్ని మాటలంది. తనే బాధ్యత తీసుకుని శోభనం చేయించేలా ఉంది. అసలు ఇంత సడన్ గా ఎందుకు ఇలా మారిందోనన్న అనుమానంగా ఉంది. నాకు అదే అనుమానంగా ఉందే. ఆ బాబు పాపలేమన్నా వాళ్ళ కిడ్నాప్ విషయం బయట పెడతామని బెదిరించారా? అయినా వచ్చు, లేకపోతే మన దొరికేందుకు మారుతుంది. అయితే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఆ ప్రయత్నంలోనే నా వేలు నలిగింది. వాళ్ళ పీకని నలిపెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో శోభనం జరగనివ్వద్దు. ఇదిగో మమ్మీ కాఫీ. ఏమిటో ఎంత చేసినా ఈ పని మాత్రం తెవలటం లేదు. పేరుకి పిల్లాడి తల్లిని, పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తోంది. దీన్నే ఎవరి అదృష్టం వాళ్ళది అంటారు. కొందరికి కూర్చుంటే అయిపోతుంది, నాలాంటి వాళ్ళకి చేస్తున్న కొద్దీ పెరిగిపోతూనే ఉంటుంది. చేసి చేసి అలసిపోతున్నాను కానీ అయిపోవట్లేదు. నాకెందుకు కానీ కాఫీ మీ అత్తయ్య గారికి ఇవ్వు, అలసిపోయిందంట. పోయిందంట అనకపోతే చూస్తూనే ఉన్నావుగా. నెమరు వేయటమే కానీ చెయ్యేసి కాస్త సాయం చేద్దామని లేదుగా. ఓ పళ్ళు మాత్రం పురమాయిస్తున్నావు. కాఫీ ఇమ్మంటాం పురమాయింపా వదిన గారు? ఇవ్వమ్ము. కాఫీ
తీసుకో అత్తయ్య. ఏంటే అవతల పొద్దుగూకుతుంటే యువతల కాఫీలు టీలు అందిస్తూ అలా జిడ్డు మొక్కల్లానే ఉన్నావు. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆ లైట్ కలర్ శారీ ఉంది కదా అది కట్టుకో. వెళ్ళు. కాఫీ నాకు ఇవ్వమని పంపించడం కాదు. తల్లివి, పిల్లకి కాపురం ఎలా చేయాలో మొగుడుతో ఎలా మసులుకోవాలో కూర్చోబెట్టి చెప్పచ్చుగా. ఇవాళ రేపు పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు వదిన గారు. తులసి అందర్లాంటిది కాదు. అయినా ఫార్మాలిటీకి చెప్తే నీ సొమ్మేం పోయిందంట. ఆగండి. అదేంటి వదినా, పిలిచింది నువ్వే కదా. మళ్ళీ మనసు మార్చుకుందేమో ప్రియా, కార్యం వాయిదా వేసిందేమో. అపశకనొప్పు నోరు, శుభం ఎలా పలుకుతావు? ఆగండి అంటూ నన్ను అపశకునం అంటావేంటక్కా? మిమ్మల్ని ఆగమన్నాను, కానీ కార్యం ఆపుతాను అన్నానా? మరెందుకు ఆగమన్నా వదినా? ప్రపంచం ఎలా ఉందో ఏం జరుగుతుందో తెలియటం లేదా ప్రియా? వార్తలు చదవటం లేదా? టీవీలు చూడటం లేదా? పేపర్ మీద 24 గంటలు, మెటల్స్ మీద 48 గంటలు, ప్లాస్టిక్ మీద 72 గంటలు. కూరలు, పూలు, పళ్ళు శానిటైజర్ చేయాలి. అసలు ఎలా ఎట్నుంచి కరోనా పుట్టుకొస్తుందో ఎవరికీ తెలియటం లేదు. లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్ వస్తుంది అని అందరు చెప్తుంటే వినట్లా? ఎలా 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 ఈ పూల బొట్లన్నీ పట్టుకుని వచ్చారు? ఇప్పుడు వీటికి శానిటైజర్ చేస్తారా, సబ్బు నీళ్లు చల్లుతారా? వేడి నీళ్లలో పసుపు ఉప్పు వేసి నానేస్తారా? మళ్ళీ ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? పువ్వులు లేకుండా శోభనం గది అలంకారం ఎలా? మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. చైనా యాప్లు బ్యాన్ చేస్తే దేశీ యాప్లు రాలేదు. అలాగే పూలకు బదులు మరొక ఏర్పాటు చేయించా. ముందు మీరు వాటిని అవతల పెట్టేసి రండి. నువ్వన్ని ఏర్పాట్లు చేస్తే మాకివి తేవాల్సిన పనేంటి దుర్గక్క? నేను చెప్పాను కదా ప్రియా, మా దుర్గక్క అన్నీ చూస్తుంది అని. పద. పాపా, చెప్పి బయలుదేరదాం అంటావా? అంతే మరి. ఇలా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అంటూ ఇక్కడ ఎలా ఉంటాం? ఏముంటుందో ఏమో. అనటానికి ఏముంది, చెప్పింది వచ్చాం. ఈవిడ సరే అంది. ఇంకా మనకిక్కడ పనేంటి? పురుళ్ళు పుణ్యాలు పోస్తాం మోస్తామని ఒప్పుకోలేదుగా. అంతేనంటావా? అంతే మరి. అంత కాకపోతే ఇంకెంత? అయినా ఇలా టెన్షన్ పడుతూ ఇంకెన్నాళ్ళుంటాం? సరే, నేను వెళ్ళి చెప్పొస్తాను. సరే, ఉంటాను. నమస్కారం అమ్మా. మర్యాదల తర్వాత ముందు పనేంటో చెప్పు. మరేం లేదమ్మా, దుర్గమ్మ సరే అంది కదా, ఇక మా పని అయిపోయింది కదా, ఇంక మేము బయలుదేరచ్చా అని అడగడానికి వచ్చాను. ఏంటి తమాషాగా ఉందా? ఏమైపోయిందని మీరు బయలుదేరడానికి? అయినా మాట కట్టుబడే రకమా ఏంటి దుర్గమ్మ? ఎన్ని మెలికలు పెడుతుందో, ఎంత పేచీ పెడుతుందో, ఎన్ని అభ్యంతరాలు చెప్తుందో. అయినా మన అగ్రిమెంట్ 3 నెలలు కదా, అప్పుడే ఎలా వెళ్తారు? నేను చెప్పే వరకు మీరు కదలడానికి వీల్లేదు. వారం కాలేదు అప్పుడే వెళ్తానంటారేంటి? ఎప్పుడు పంపాలో నాకు తెలుసు. అందాక నోరు మెదపొద్దు. అర్థమైందా? సరేనమ్మా.